హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక చాలా రోజులైంది నేను అని చెప్పి మరి పవన్ కళ్యాణ్కు బెంగ గిట్లా పట్టుకున్నదో ఏమో కానీ నిన్న మొన్న జరిగిన సేనతో సేనాని అనే మీటింగులో పవన్ కళ్యాణ్ చాలా చోట్ల చాలా అసంబద్ధమైనటువంటి మాటల్ని మాట్లాడిండు. ఆ మాటలన్నింటినీ మనం ఎండగట్టకపోతే తెలుగు ప్రజలు ఖచ్చితంగా మోసపోతారు. అందుకనే నేను ఈ మాటలన్నీ కూడా ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలని ఇట్లా వచ్చిన. ఒక్కొక్క మాట మాట్లాడతాం కానీ నేను ఒక్క పాయింట్ కూడా మర్చిపోకూడదు, కనీసం మీకు చెప్పాలనుకున్నాయి అని చెప్పి నోటు చేసుకొని వచ్చిన. ఎందుకంటే నిజాలను గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఈజీ, కానీ ఏ పూటకి ఏ మాట మారుస్తాడో తెలియనటువంటి ఒక అబద్ధాల కోరు నోట్లకేంచి వచ్చిన మాటలను మనం ఒడిసిపట్టి అట్లనే మీ దగ్గర మీ ముందు పెట్టాలంటే మాత్రం అత్యంత కష్టతరమైన పని అని మాత్రం నేను చెప్తా. అన్ని అబద్ధాలు అసలు ఆయనకి సిద్ధాంతమే లేదు అంటాడు ఒక్కొక్కసారి, రాజకీయ వ్యూహం లేదంటాడు ఒక్కొక్కసారి. ఆ తర్వాత వెంటనే నేను సిద్ధాంతం మీద మాత్రమే ఉన్నా, సిద్ధాంతం మీద ఉన్నా కానీ నాకు రాజకీయ వ్యూహాలు లేకనే నేను ఓడిపోయినప్పుడు నన్ను నమ్మించి నా చేత పార్టీ పెట్టించిన వాళ్ళే ఈ 12 సంవత్సరాలలో ఎంతమంది అయితే ఉన్నారో అందులో చాలా వరకు నా ఓటమితోటే నత్తగుళ్ళ లాంటి వాళ్ళందరూ జారిపోయినరు, మేలిమి రత్నాలు లాంటి వాళ్ళే ఇప్పుడు నాతో మిగిలిపోయినరు అని చెప్పేసి మాట్లాడింది. అయ్యా పవన్ కళ్యాణ్, ముందు ఈ విషయంలో నీకు క్లారిటీ ఇచ్చి తర్వాత పాయింట్లని నేను ఎండగడతా. నత్తగుళ్ళ లాంటి వాళ్ళు ఎవరైతే జారిపోయి వేరే పార్టీలలో చేరినరో, లాస్ట్కి వస్తే నువ్వు ఈ 12 సంవత్సరాలని రాజకీయ జర్నీలో లాస్ట్కి నువ్వు ఆ నత్తగుళ్ళలు జాయిన్ అయిన పార్టీల కాళ్ళ కాడికే పోయి వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నావు. అసలు నువ్వు ముఖ్యంగా నత్తగుళ్ళల దగ్గరికి పోతున్నావు. నువ్వేం రత్నంవి కాదు, నువ్వే నత్తగుళ్ళలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఐడియాలజీ గురించి మాట్లాడినావు, నాకు ఐడియాలజీ మాత్రమే ఉంది అని చెప్పేసి, నీకున్న ఐడియాలజీ ఏందా అని చెప్పేసి నీ పార్టీ సేన, నీ జనసేన అభిమానులు, నీ జెండా కూలీలే 2 రోజుల నుంచి నెత్తి మొత్తం గోక్కుంటున్నారు. అరే మన పార్టీ సిద్ధాంతం ఏంది, మనకు ఐడియాలజీ ఉండేనా అని చెప్పేసి వాళ్ళు పర్షాన్ అవుతున్నారు. ఇంకా నయ్యా నువ్వు ఇట్లా ఒక పోస్టర్ కొట్టించాను 7 సిద్ధాంతాలు వేసి కొత్తగా ఇప్పుడే వాళ్ళందరినీ పల్గా బల్బం చేతికిచ్చి నేర్పిస్తున్నట్టుగా, అరే బాబు ఇవి మన సిద్ధాంతాలు రా అని చెప్పేసి నువ్వు వాళ్ళ చేత 2 రోజుల బట్టి కూర్చుండబెట్టి చెప్పినావు వాళ్ళకి. కానీ పాపం నువ్వు చెప్పిన ఈ 7 సిద్ధాంతాలలో కూడా కొంచెం కూడా నిజాలు లేవు. ఆల్రెడీ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ, మీ పార్టీ మనుషులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ అర్థమైపోయింది, అరే ఇది ఇట్లా కాదురా నాయన, ఆయన ఏమేమో మాట్లాడుతుండే, ఎక్కడెక్కడో పోతుండని చెప్పేసి. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏ సైకోగాడు మళ్ళీ ఇంకో కొత్త వాదం ఎత్తుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ భయం. అయితే ఐడియాలజీ గురించి మాట్లాడినావు పవన్ కళ్యాణ్, నేను నిన్ను స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతేప్పు. ఐడియాలజీ అంటే ఏంది? మాయావతి కాళ్ళు మొక్కడమా, మోదీ భజన చేయడమా, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వినడమా? అసలు ఐడియాలజీ అంటే ఏంటి? ఒక్కొక్కసారి బీసీలు అంటావు, ఒక్కొక్కసారి ఇంగోరు అంటావు, ఒక్కొక్కసారి ఆడపిల్లలు అంటావు, 30,000 ఆడపిల్లలు అంటావు. ఏది ఐడియాలజీ? ఒక్కొక్కసారి సనాతనం అంటావు, ఇంకోసారి ఇంకేదో అంటావు, ఈరోజు ఈ పార్టీ అంటావు, ఒక్కొక్కసారి ఎప్పటికీ నేను ఈ ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతా అంటావు, ఒక్కొక్కసారి నేను ముఖ్యమంత్రిని అవుతా అంటావు. నీ ఐడియాలజీ ఏంటి? నీ ఐడియాలజీ అనేది మోదీ అనే పదార్థం దగ్గర పోయి కాలకడ కూర్చోవడమా, లేకపోతే మోదీ రాసిచ్చే స్క్రిప్టుని బట్టి చదవడమా? నీ ఐడియాలజీ ఏంటి? ఇప్పుడు ఈ ప్రజలకి నువ్వు 7 సిద్ధాంతాలు ఇచ్చినావు కానీ ఇందులో ఏ సిద్ధాంతంలో కూడా నిజం లేదు. మరి అట్లాంటి వాళ్ళు నీ ఐడియాలజీని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓకే, ఈరోజు బీఎస్పీ పార్టీ అధినేత్రి కాళ్ళు మొక్కి రేపు బీజేపీ పార్టీ అధినేత పక్కన పోయి కూర్చోవాలి, ఆ తర్వాత ఇన్ని రోజులు టీడీపీ అధినేతను తిట్టి ఈరోజు పోయి టీడీపీ దగ్గరనే కూర్చొని వాళ్ళ హయాంలోనే ఉప ముఖ్యమంత్రి అవ్వాలి. ఇదా నీ ఐడియాలజీ? ఇదేనా నువ్వు తెలుగు ప్రజలకి ఇచ్చినటువంటి నమ్మకము? ఇదేనా నువ్వు తెలుగు ప్రజల ముందు రాజనీతిని పెట్టింది? ఈ మాత్రం దానికి ఇక సిద్ధాంతాలు, రాజకీయ వ్యూహాలు అని ఎందుకు మాది మాకు తిరుడు? వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారా ఇప్పుడు ఏంది అసలు అని చెప్పేసి. సరే, ఎంత చదివినావు ఏం చదివినావు అనే మాటకు వస్తే ఎప్పుడు నీకు అదొక రందియే. నేను అంత చదివినా ఇంత చదివినా అని చాలా స్టేజ్ మీద చెప్పుకున్నా. నువ్వు మొత్తానికి ఇక నీ పార్టీ స్టేజ్ మీదనే ఉండి చెప్పుకున్నావు, ఇక నేనేం చదువుకోలేదు ఎక్కువ అనేది ఒప్పుకున్నావు. కనీసం ఇప్పటి నుంచన్నా నీ జెండా కూలీలు నువ్వు చదువుకోలేవన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుండు. కానీ ఇక నువ్వు ఐడియాలజీకి ఇచ్చే నిర్వచనం ఏందో అనేదే పెద్ద ప్రశ్న ఇక్కడ. అయితే నువ్వు ఏమన్నావు? ఐడియాలజీ చదువుకున్నా అన్నావు.
ఇంటర్లు, డిగ్రీలు, కాలేజీలు చదవకపోయినా నేను ఐడియాలజీ చదువుకున్నా, నేను పుస్తకాలు చదువుకున్నా అన్నావు. చేగువేరా పేరెత్తుతో సనాతన ఇంట్లో కూర్చుంటావు. ఇదా ఐడియాలజీ అంటే? ఇదేనా నువ్వు చదువుకున్న 2 లక్షల పుస్తకాలు? ఇదేనా నీ తెలివితేటలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 ఐడియాలజీలు ఏంటివో చూద్దాం. ఈ సిద్ధాంతాలు ఏంటివి? ఈ సిద్ధాంతాలని ఎవరు చేసిర్రు? నువ్వే చేసినావా లేకపోతే నీకున్న స్క్రిప్ట్ రైటర్ రాసిచ్చిందా చూద్దాం. మొదటిది కులాలను కలిపే ఆలోచన విధానం అంట. కులాలను కలుపుతారంట. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, టీడీపీకి ఒక సిద్ధాంతం ఉంది. వాళ్ళ కులం వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా పనిచేస్తారు. బీజేపీ ఆ హిందుత్వాన్ని ఎత్తుకుంటుంది. ఇక ఎప్పుడు మత చిచ్చులు అది ఇది వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉన్నది. నీకున్న సిద్ధాంతం ఏంది? దానికి ఇవైతే సమాధానం కాదు. నువ్వు నిజమైన సమాధానం చెప్పు, లేకపోతే సైలెంట్గా ఉండు. అవును నాకు బరాబర్ సిద్ధాంతం లేదు, నువ్వు ఇందాక మాటల మధ్యలో అన్నావు నాది ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ అని. ఆ మాట చెప్పు, మేము కూడా ఒప్పుకుంటాం. సరేలే, ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు, ఏ వానకు ఆ గొడుగు పడతాడినా ఈ పెద్ద మనిషికి ఏం ఐడియాలజీ లేవు అని మేము కానుకుంటాం. కానీ నువ్వేమంటున్నావు? వీటిని ఐడియాలజీలాగా వీటిని సిద్ధాంతాలుగా చెప్పినావంటే నువ్వు పిచ్చోన్వా, మేం పిచ్చోళ్ళమా? నీకు లేదా మాకు సిగ్గులేదా? ఒక్కటే సమాధానం కావాలి. మతాల ప్రస్తావన లేని రాజకీయం అనేటటువంటి పాయింట్ని నువ్వు నీ సిద్ధాంతాలలో పెట్టినావంటే ఇక నీకు నిజంగా సిగ్గులేదు. మాకుంది, మాకు మిగిలింది సిగ్గు కాబట్టే ఇట్లా ప్రశ్నిస్తున్నాం మేము. మతాల ప్రస్తావన లేని రాజకీయాలే నువ్వు చేయాలనుకుంటే గనక గెలవంగానే సీటు వచ్చి రాగానే గుళ్ళపోంటి తిరిగి లడ్డూ మీద వివాదం చేసి ఆ తర్వాత ఏం చేసినావు? మెట్లు కడిగినావు, మోకాళ్ళ మీద నడుచుకుంటా మెట్లకు బొట్లు పెట్టినావు. నేను అన్అపలాజెటిక్ సనాతనీ హిందూ అని చెప్పుకున్నావు. సనాతనీ హిందూ అనేది మత ప్రస్తావన కాదా? మతం పేరు చెప్తలేవా నువ్వు? ఎన్ని మత కలహాలకు నువ్వు నోరిచ్చినావు, ఎన్ని మత చిచ్చులు పెట్టే వ్యాఖ్యలు చేసినావు ప్రెస్ మీట్లలో. అదొకసారి గుర్తు చేసుకోవయ్యా, అదొకసారి గుర్తు చేసుకో. ప్రతిసారి మా ఎడిటర్ల పాత క్లిప్పింగ్లు అన్నీ తెచ్చి ఇట్లా చేసి నీ ముందు పెట్టి నీకు జ్ఞానబోధ చేయాలంటే కాదు. మాకు నువ్వు దానికి అసలు ఎవరు నువ్వు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడిన మాట ఏది? ఎత్తుకున్న సిద్ధాంతం ఏంది? చేస్తున్న పనులేంటి? ఆ తర్వాత భాషలను గౌరవించే సాంప్రదాయం. ఒకసారి వస్తావు టీవీ ముందరికి వచ్చి తెలుగు నా అమ్మ అంటావు, హిందీ నా పెద్దమ్మ అంటావు, తెలుగును మనం కాపాడుకోవాలి అంటావు. హిందీ వద్దే వద్దు అని ట్విట్టర్లో పోస్టులు పెడతావు, వాయిస్ ఇస్తావు, అన్నీ మాట్లాడతావు. మళ్ళీ ఫ్రెష్గా ఇంకో రోజు మరి స్నానం చేసి బట్టలు మార్చుకున్నంత ఈజీగా నువ్వు సిద్ధాంతాలని మార్చుకుంటావో, అభిప్రాయాల్ని మార్చుకుంటావో, నిర్ణయాల్ని మార్చుకుంటావో ఏమో. కానీ నెక్స్ట్ డే వచ్చి ఏమంటావు? హిందీ ఏమొద్దు, హిందీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలంటావు. దీన్ని నువ్వు భాషలను గౌరవించే సాంప్రదాయంగా పెడుతున్నావు. ఇది ఎట్లా తీసుకోవాలి ప్రజలు? నువ్వు ప్రజలకి ఏం చెప్తున్నావు? కనీసం సంస్కృతులను కాపాడే సమాజం అని అంటున్నావు. ఏ సంస్కృతుల్ని కాపాడినావు? ఇప్పుడు నువ్వు బీజేపీ పార్టీతోటి ఉన్నావు, పార్టీకి తొత్తుకున్నావు అనుకో, లేకపోతే పొత్తు పెట్టుకున్నావు అనుకో, ఏదైనా కానీ బీజేపీ పార్టీ స్వయంగా చాలా సంస్కృతుల్ని నాశనం చేస్తుంది. ఒకే దేశం ఒకే సంస్కృతి అన్నట్టుగా కాషాయీకరణ జరుగుతుంది. లేకపోతే ఈ బ్రాహ్మణత్వం అనేది ఒక మతంగానే మారేటటువంటి పెద్ద ప్రమాదం ఉంది. మరి వాళ్ళకు నువ్వు వంత వాడుతున్నావు. నువ్వేమంటున్నావు? ఈరోజు సంస్కృతుల్ని కాపాడుతున్నా అంటున్నావు. మీ ఆంధ్రప్రదేశ్ అని ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి? ఆ ట్రైబల్ అస్తిత్వాలని నువ్వు ఎట్లా కాపాడుతున్నావు? వాళ్ళ జీవితాల్ని ఎప్పటికప్పుడు మోడర్నైజ్ చేయడానికి, నాశనం చేయడానికి, వాళ్ళ సంస్కృతుల్ని చిన్నాభిన్నం చేయడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా నువ్వు అరికట్టినవా, ఆపినవా? లేదు. వాళ్ళ సంస్కృతుల్ని కనిపించవు. సంస్కృతి అంటే ఇంతకేంటి? అంటే దేశం మొత్తం హిందుత్వం ఉండు నీ సంస్కృత? దేశం మొత్తం హిందూ సంస్కృతిని పాటించడమే నీ సాంస్కృతిక సిద్ధాంతమా? అది చెప్పాలి కదా. నువ్వు క్లారిటీ మిస్ అవ్వకూడదు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. తమిళనాడు వాళ్ళని నువ్వు నిరంతరం విమర్శిస్తావు, కానీ వాళ్ళు ఏమంటారు? వీఆర్ ఫస్ట్లీ హిందూస్ అంటారు, వీఆర్ లాస్ట్లీ కూడా హిందూస్ అనే అంటారు తమిళనాడు వాళ్ళు. సో వాళ్ళు అసలైన జాతీయతా భావాన్ని ప్రాంతీయంగా కూడా ఉంటూనే వాళ్ళ జాతీయతా భావాన్ని నిరూపించుకుంటున్నారు. కానీ నువ్వేంటి ఇప్పుడు నాకు అర్థం కాదు. నీ ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే మతం, ఇదా నీ ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అంటే? తమిళనాడు వాళ్ళ మీద ఆడిపోసుకుంటావు, కానీ పాపం వాళ్ళు ఏమంటారు? మొట్టమొదటైనా చిట్ట చివరిగా అయినా మేము భారతీయులమే అని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ నీ నోటి నుంచి ఆ మాట రాదు. పైగా ఎక్కడికక్కడ నువ్వు చాలా రకాల కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తావు.
మతం మీద మాట్లాడతావు, అన్నీ మాట్లాడతావు. ఎంత పెద్ద హిపోక్రాట్ అయ్యా నువ్వు, నాకు అర్థం కాదు. ప్రాంతీయతను విస్మరించని ఏముంది ఇంకా? అవినీతిపై రాజీ లేని పోరాటం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిగా మళ్ళా. ఎందుకంటే మిగతా 6 దాంట్లలోనన్నా ఏమైనా చెప్పొచ్చేమో కానీ నీ అవినీతి గురించి ఎవరికి తెలవాలి? నువ్వు కనీసం ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు అని చెప్పేసి జవాబుదారీతనం లేదు నీ కాడ. సమస్యల్ని పరిష్కరించడానికి నువ్వు ఏ మేర ప్రయత్నం చేస్తున్నావు? కనీసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటటువంటి అవకాశం కూడా లేదు ఇక్కడ. నీ పార్టీ తరఫున నీ నోటి నుంచి వచ్చిన ప్రామిసెస్ని నువ్వు నిలబెట్టుకుంటలేవు. పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి ప్రస్థానం చేస్తావంటే ఎట్లా నమ్మాలి? దామగుండం ఉంది, నల్లమల్ల. ఒకవేళ నిజంగానే నీ పార్టీ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి పరిచేటటువంటిదే నువ్వు చేయాలనుకుంటే గనక సేవ్ నల్లమల్ల లాంటి నినాదాలు ఎందుకు పుడతాయి? దండకారణ్యంలో ఈరోజు అంత మారణ హోమం జరుగుతుంది, నువ్వు మాట్లాడలేదు ఎందుకు? మొన్నటికి మొన్న దామగుండం ఇష్యూ వచ్చింది. మీ బీజేపీ హస్తం లేకుండా అదంతా జరుగుతుందా? ఏం క్వశ్చన్ చేసినావు నువ్వు? ఏమన్నా క్వశ్చన్ చేసినావా? సరే, అవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు నల్లమల గురించి మాట్లాడు. మధ్య భారతంలో జరుగుతున్న దండకారణ్యం గురించి మీ మోదీకి సిఫారసు చేయలేవా కనీసం? ఎందుకు ఇవంతా వద్దు, మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటటువంటి ఒక్క వాయిస్ ఇయ్యలేవా? ఏంటిది పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే పుట్టల కొద్ది అబద్ధాలు మాట్లాడతావు. అంతెందుకు వంతారా గురించి నేను మొన్న వీడియో చేసిన. నీకు వంతారా మీద అవగాహన లేకపోతే పొయ్యా వీడియో చూడు. కానీ వంతారాలో మీ బీజేపీ పార్టీ అండదండలతోటి ఎవరు ఆయన ఉంటాడు, అనంత్ అంబానీ ఉంటాడు కదా, ఆయన క్లోజ్డ్ ప్రైవేట్ జూ నడిపిస్తున్నాడు. వేల జంతువులు, మూగ జంతువులు, వాటికి మాట్లాడడానికి కూడా రాదు. అవన్నీ కూడా అక్కడ హాహాకారాలు పెడుతున్నాయి. పక్కన ఇండస్ట్రియల్ జోన్ ఉంది, అందులోంచి ఎమిట్ అయ్యేటటువంటి పొల్యూషన్ తో కూడినటువంటి గాలి కానీ ఆ వాయువులన్నీ పీల్చుకుని ఆ జంతువులు ఏమవ్వాలి? అయినా అసలు ఒక మనిషి పూర్తిగా పర్యావరణాన్ని ధ్వంసం చేసేటటువంటి ఇండస్ట్రీస్ రన్ చేసేటటువంటి ప్లేస్లో నువ్వు ఒక హ్యాబిటేట్ని నిర్మిస్తా అని చెప్పేసి చెప్తే ఎట్లా నమ్మాలి? మరి వాళ్ళ మీద నీ ఉద్యోగం జరగదా? వాళ్ళ మీద నీ నినాదాలు పనికిరావా? నీ సిద్ధాంతం కేవలం చెప్పుకోవడానికేనా? ఈ సిద్ధాంతాలన్నీ కూడా నీ పార్టీ వాళ్ళని, నీ కార్యకర్తలను, నీ జెండా కూలీలను కూసబెట్టుకొని వాళ్ళకి జస్ట్ ఏదో షో ఆఫ్గా పాసివ్గా వచ్చేసి ఇట్లా 4 మాటలు మాట్లాడి పక్కకు జరగనీకనే అని చెప్పు. సరేలే, ఈయనకి మైక్లో మాట్లాడు తప్ప ఇంకేం రాదని చెప్పేసి జనాలు కూడా నిన్ను దింపేస్తారు. ఇంకా ఎంత పీరియడ్ ఉంది నీకు పదవిలో? ఏమన్నా చెయ్యి ప్రొడక్టివ్గా, ఏమన్నా. ఇప్పుడే నువ్వు ఈ కొత్త సిద్ధాంతాలను పెడుతున్నావు. ఈ సిద్ధాంతాలలో నిజాయితీ లేదు. కమ్యూనిస్టులని ఏకేస్తా అది ఇది అని అన్నావు. గద్దర్ను నువ్వు అని సంబోధించినావు. నువ్వెవడివయ్యా? ఫస్ట్ కౌన్ కిస్కా గొట్టానివి నువ్వు. గద్దర్ను నువ్వు అని చెప్పేసి పిలిచి ఆయన గురించి మాట్లాడేటప్పుడు నువ్వు అని చెప్పేసి అనేంత పెద్ద మొనగానం అయిపోయినావా నువ్వు? అంటే నువ్వు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నంత మాత్రాన, బీజేపీ తీర్థం దాగినంత మాత్రాన ఇక నువ్వు గద్దర్ లాంటి ప్రజా కవుల్ని వాళ్ళందరినీ కూడా నువ్వు ఇక ఏకవచనంతో సంబోధించవచ్చు అనుకుంటున్నావా? నీకు ఏం అర్హత ఉంది? అంటే నీ సిద్ధాంతాలకు వాళ్ళ సిద్ధాంతాలకు పొంతనుందా? అట్లాంటి నువ్వు గద్దర్కే ఏదో ఇచ్చినావంట. ఏమిచ్చినావు? నేను ఇగో నా సిద్ధాంతం ఇది అని చెప్పేసి గద్దర్కి నీతులు చెప్పినావు అంట. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నావు. స్టీల్ ప్లాంట్ వివాదం ఏమైంది? స్టీల్ ప్లాంట్ ఏంటది? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అన్నావు. ఇప్పుడు ఏమైంది అదంతా? దాని మీద మాట్లాడవా? అది నీ ప్రాంతీయతలో ఉన్న అస్తిత్వం కాదా? నీకు రోషన్ లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇన్ని ప్రామిస్లు చేసి వాటన్నింటికి కంప్లీట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. బిఫోర్ ఆఫ్టర్ లాగా పదవికి ముందు పదవి తర్వాత ఏదో రెమో రాము అనేది ఉంటుందా, అట్లా బిహేవ్ చేస్తున్నాను. సుగాలి ప్రీతి కేసు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే కూపి లాగితే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మీద కనీసం నాకు మాట్లాడడానికి కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల సావు మీద నువ్వు రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకున్నావు పవన్ కళ్యాణ్. నీకు ఆ విషయం అర్థమవుతుందో లేదో? ఆ పాప తల్లి కడుపు శోకం నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఇవన్నీ నమ్మని నేను కూడా ఇంత దారుణంగా చాలా బాధ అవుతుంది. ఒక ఆడపిల్ల ప్రాణాల మీద ఇంతటి దారుణమైన రాజకీయమా? చంద్రబాబు నాయుడు నీ దగ్గర లేనప్పుడు, నువ్వు వాళ్ళ పొత్తులో లేనప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు తిడతావు. మళ్ళీ పోయి ఆయన కండువా కప్పుకుంటావు, ఆయన పక్కన కూర్చుంటావు, ఆయన కాళ్ళు మొక్క నీకు కూడా వెనకాడవు.
కానీ మీ కుటిల రాజకీయాలకు అమాయకమైనటువంటి ప్రజలను, ఆడపిల్లలను, అందులోనూ అత్యంత పాశవికంగా హత్య కాబడ్డ చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు లాగుతున్నావు? 3000 మంది ఆడపిల్లల ప్రస్తావన తీసుకొచ్చేది నువ్వే, ఆ తర్వాత మొహం చాటేసేది నువ్వే. మళ్ళీ ఎంత డిప్లొమాటిక్గా, ఎంత సెల్ఫ్ డిఫెన్స్ తోటి మాట్లాడుకున్నావు మొన్న. సుగాలి ప్రీతికి ఎవరికైతే నేను న్యాయం చేద్దాం అనుకున్నానో వాళ్ళే ఈరోజు నాకు ఏమన్యాయం చేస్తున్నావు? కనీసం నువ్వు మాట్లాడిన మాటలకి కొంచెమైనా బుద్ధి ఉండొద్దా? కొంచెమైనా. వాళ్ళకి నువ్వేం చేసినావు? జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి భూమిని పట్టుకొని నువ్వు ఇప్పించినా అంటావు. 2 లక్షల మంది మధ్య నేను ఆ రోజు ఒంటరిగా నడిచినా అంటావు. సుగాలి ప్రీతి కేసు అనేది చాలా చాలా దరిద్రం. అది ఒక్క కేసు చాలా. ఆ విషయంలో నువ్వు ఆ కుటుంబానికి చేసిన ద్రోహము, ఆ కుటుంబానికి ఆశలు పెట్టి న్యాయం చేస్తామని ఈరోజు వాళ్ళని నువ్వు ఎట్లయితే పోర్ట్రే చేస్తున్నావు, మొత్తం తప్పంతా వాళ్ళే చేసిరని చెప్పేసి అది చాలా దారుణం. ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఆంధ్ర ప్రజలు కనీసం ఆ విషయంలోనైనా రియలైజ్ అయితే బాగుంటుంది. ఇట్లాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తి మేము నమ్మింది అని చాలా చాలా కోపం వస్తుంది పవన్ కళ్యాణ్. అసలు నువ్వు చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఎప్పుడు ఓడిపోయినప్పుడు చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఇప్పుడు చెప్తున్నటువంటి నీతులు ఏం పొంతనలేవు. సొంత అన్న మీద కూడానా, సొంత అన్న మీద పార్టీలు పెడతారు, ఒక ఓటమితోనే పక్కన జరుగుతారు అని చెప్పేసి నువ్వు చిరంజీవి గురించి అన్నావు. లిటరల్లీ చిరంజీవి గురించి అంటే నీ రాజకీయాల కోసం ఎవరినన్నా వాడుకుంటావు, ఎవరి కాళ్ళన్నా మొక్కుతావు, కావలిస్తే ఎవరి పీకన్న నొక్కుతూ, ఎవరి కాళ్ళటి గుంజనన్న గుంజుతావు, ఎవరి శవాల మీద పేలాలైనా ఎరుకుంటావు, ఎవరిని సంపనన్న చంపుతావు. ఇంతేనా? ఇవా నీ రాజకీయాలు? ఏడ నేర్చుకున్నావు పవన్ కళ్యాణ్? ఇవి యాక్టర్వి కదా, యాక్టింగే చేస్తుంటే బాగుండేది. మా జీవితాలను వచ్చి ప్రభావితం చేస్తూ ఇంత దారుణంగా ఈ ఆంధ్ర ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు? ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్, నిన్న మొన్న నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం మ్యాక్సిమం అబద్ధాలే ఉన్నాయి. కనీసం నీవు ఇప్పటికైనా ఒప్పుకో, సరేలే నాకు సిద్ధాంతం లేదు, ఇవంతా రాజకీయం కోసమే చేస్తున్నాను. ఆల్రెడీ నువ్వు ఇదంతా రాజకీయ కోసమే చేస్తున్నావు, కానీ కనీసం నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు కొంచెం అన్నా సరేలే నిజాయితీగానే తప్పు చేస్తున్నాడు, చేసే తప్పు కూడా చెప్పి చేస్తుండ అనేటటువంటి ఒక పాజిటివ్ కన్సర్న్ అన్న మిగిలబెట్టుకో. ఆ జాలినైనా మిగిలబెట్టుకో కనీసం ఆంధ్ర ప్రజల నుంచి. ఇంకొకసారి ఇట్లాంటి కారుకూతలు కూర్చున్నావు అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం సీట్లు రావు నీకు. ఖచ్చితంగా ఏట్లు పడతాయి ప్రజల నుంచి, ఆంధ్ర ప్రజల నుంచి. అదొక్కటి గుర్తుపెట్టుకో.